హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా వీడియోని అయితే ఒకసారి లైక్ చేయండి. అదేవిధంగా నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంతవరకు మన ఛానల్లో అయితే 8th నుంచి 10th వరకు ఉన్న కావ్య పరిచయాలు కానీ రచనలు కానీ, అదేవిధంగా అందులో ఎలాంటి క్వశ్చన్స్ ఏ విధంగా అడగచ్చు, అదేవిధంగా ప్రీవియస్లో క్వశ్చన్స్ ఎలా అడిగారు అనేది కూడా మనం వీడియో రూపం చేశాము. అదేవిధంగా వ్యుత్పత్తి మనకు ఎక్కువగా అడిగే వ్యుత్పత్తి ఏమిటనేది కూడా వీడియో చేశాము. ఇంకా గ్రామర్కి సంబంధించిన వీడియోలు కూడా చేశాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, తప్పనిసరిగా చూడగలరు. సో ఇవేంటంటే మనకు అర్థమును బట్టి వాక్యాలు, అంటే ఈ వాక్య భేదాలు అనేవి మనలో ఖచ్చితంగా 1 లేదా 2 ప్రశ్నలు అయితే తప్పనిసరిగా వస్తాయండి. 1 నుంచి 2 కూడా వచ్చే అవకాశాలు 100%. ఈ 15లో నుంచే ఖచ్చితంగా ఈ 15 కనుక మీరు చదువుకుంటే 2 మార్కులు, టెట్కు సంబంధించిన 2 మార్కులు మీరు మీ చేతిలో పెట్టుకొని వెళ్ళినట్టే. లేదా డిఎస్సిలో అయినా కూడా మనకు 2 మార్కులకు వచ్చే అవకాశము 100% ఉన్నాయండి. కాబట్టి ఈ 15 కనుక మీరు బాగా నేర్చుకుంటే డెఫినెట్గా 2 మార్కులు చేతిలో పెట్టుకొని వెళ్ళచ్చు. సో ఫస్ట్ వచ్చేసి ప్రేరణార్థక వాక్యము. అంటే మనకి ఎలా ఇస్తారంటే ఒక కింద 4 వాక్యాలు ఇచ్చి ఇది ఏ రకమైన వాక్యం అని ప్రశ్న అడుగుతూ ఉంటారు, మీరు చూసే ఉంటారు ఆల్రెడీ. సో ఇక్కడ చూడండి, ప్రేరణార్థకం అంటే ఏమిటి? ఒకరి ప్రేరణతో క్రియను మార్చినట్లయితే దానిని ప్రేరణార్థకము అంటారు. ఒకరి ప్రేరణతో క్రియను మార్చినట్లయితే దానిని ప్రేరణార్థకము అంటారు. ఇందులో పని చేసినది ఒకరు, చేయించినది ఒకరుగా ఉంటారు. ధాతువునకు ఇంచు అనే ప్రత్యయం చేరుతుంది. ప్రేరణకు ఏమైనా వస్తుందంటే ఇంచు అనే ధాతువు చేరడం వల్ల ప్రేరణార్థకము మారుతుంది. ఇక్కడ చూడండి, ఇంచు అనే ప్రత్యయం సకర్మంలోనూ ప్రేరణార్థకంలోనూ వస్తుంది. ప్రేరణార్థకంలోనూ వస్తుంది. అమ్మ నా చేత చదివించింది. ఆమె అతనిని ప్రేమించింది. ఇంచి వస్తుంది చూడండి. అమ్మ నా చేత అన్నం తినిపించింది. అతను మార్గం చూపించాడు అంటే ప్రేరణ కల్పించాడు. అతను మార్గం చూపించాడంటే నీకు అతనికి ప్రేరణ కల్పించాడని అర్థం. తర్వాత జగన్ వైసీపీని గెలిపించాడు. సీత చేత చదివించింది. అక్క నా చేత పాట పాడించింది. ఆ పని నేను చేయించాను అంటే ఒకరు ఇంకొకరి చేత చేయించడం అనమాట. అలాగా ఇంచి అనేది వస్తే మనకేమవుతుందంటే ప్రేరణార్థక వాక్యం అవుతుందండి. తర్వాత విద్యార్థక వాక్యము. ఆజ్ఞ ప్రధానమైన వాక్యాలను విద్యార్థకాలు అంటారు. ఆజ్ఞ ప్రధానమైన అంటే ఆర్డర్ అని అర్థం అన్న. ఇక్కడ ఈ వాక్యాలు ఎల్లప్పుడూ మధ్యమ పురుషలో ఉంటాయి. మధ్యమ పురుష అంటే నీవు, మీరు అని వస్తాయి అనమాట. ఇక్కడ చూడండి, ఉదాహరణ, నేను చెప్పింది చేయి. తర్వాత చూడండి, అంటే నేను చెప్పింది చేయంటే ఇక్కడ ఏం చేస్తున్నారు, ఆర్డర్ వేస్తున్నారు అనమాట. అంటే విద్యార్థకం అంటే ఆజ్ఞ, ఖచ్చితంగా చెయ్యాలి. విద్యార్థకం అంటే తప్పనిసరిగా పాటించాలి అని అర్థం. క్రింది వాక్యాల ఉదాహరణ చూడండి, క్రింది వాక్యాల విద్యార్థక వాక్యాన్ని గుర్తించండి. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఊరికెళ్ళడం ఎందుకు అంటే ఇక్కడ ఏముంది మనకు, ఇవి కూడా గుర్తించాలండి. వీటి ద్వారా కూడా మనం ఆన్సర్లు తెలుసుకోవచ్చు. తర్వాత ఇక్కడే ఉండి చదువుకో. మా నాన్న రమ్మన్నాడు, మామయ్య నన్ను పంపించావు, మెల్లగా నా గదిలోంచి జారిపోయాడు. ఇక్కడ విద్యార్థకం అంటే తప్పనిసరిగా చేయడం. ఇక్కడే ఉండి చదువుకో అంటే ఆజ్ఞ చేస్తున్నాడు అనమాట. అంటే ఆజ్ఞ వేయడం అంటే ఆర్డర్ వేయడం. ఇక్కడే ఉండి చదువుకో, అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత చూద్దాం. తర్వాత ఇంకొన్ని ఉదాహరణలు. వెంటనే వెళ్ళి ఎక్కడి నుండి తీసావు అక్కడే పెట్టు, ముఖం కడుక్కో, చేతులు కడుక్కో, పనిని తొందరగా పూర్తి చేయాలి, పాఠం అందరూ చదువుకొని రండి, అక్క చెప్పేది విను, మనసు పెట్టి వినండి, పూలన్నీ హారంగా కూర్చోండి, మీరు నా నుండి తెలుసుకోండి. ఇవన్నీ ఏంటి అంటే విద్యార్థకం తప్పనిసరిగా చేయాల్సిన సందర్భంలో ఈ వాక్యాన్ని వాడతాం. దాన్ని ఏమంటామంటే విద్యార్థకం. తర్వాత అనుమత్యర్థక వాక్యము. అనుమతిని సూచించేవి అనుమత్యర్థక వాక్యాలు. ఇక్కడ మీరు వెళ్ళొచ్చు అంటే పర్మిషన్ అనమాట. ఇంగ్లీష్లో అయితే అనుమత్యర్థకం అంటే పరీక్షలు రాయొచ్చు, మీరు మాట్లాడవచ్చు, నీవు అన్నం తినవచ్చు, నీవు లోపలికి రావచ్చు, అదేవిధంగా మీరు రాయొచ్చు, మీరు తినవచ్చు. ఇవన్నీ కూడా మనకేమవుతున్నాయంటే అనుమత్యర్థకము. ఇప్పుడు నీవు లోపలికి రావచ్చు, ఈ వాక్యం ఏమవుతుందంటే నిషేధార్థక వాక్యమా, అనుమత్యర్థక వాక్యం, ఆశ్చర్యార్థక వాక్యం, ఇంకొకటి వచ్చేసి వ్యతిరేకార్థకం. మనకు
తర్వాత మీరు రావచ్చు, మీరు ఎప్పుడైనా రావచ్చు. ఇక్కడ ఏంటంటే పర్మిషన్ ఇచ్చినట్టు అనమాట. అనుమత్యర్థక వాక్యం అంటే అనుమతి ప్రధానంగా కలిగినవి అనుమత్యర్థక వాక్యం, అనుమతిని సూచించవని. తర్వాత నిషేధార్థకము, నిషేధం అంటే వద్దు అని చెప్పడం అనమాట. చూడండి, పని జరగకుండా నిషేధించేవి నిషేధార్థకాలు, పని జరగకుండా నిషేధించేవి నిషేధార్థకాలు. సో మనకు ఈ ప్రశ్న అంటే నిషేధార్థకం గురించి లాస్ట్ ఎట్లయితే రావడం జరిగింది. వద్దు, రావద్దు, కూడదు పదాలు చేరుతాయి. వద్దు, రావద్దు, కూడదు అంటే చేయకూడదు అనే పదాలు మనకు వస్తాయి అనమాట. చాలాసేపు టీవీ చూడవద్దు, వద్దు అంటే అది మనకేంటి, వద్దు అని చెప్పడం అంటే ఖండించడం, అది నిషేధార్థక వాక్యం. మీరు విమర్శించవద్దు, ఈ వాక్యం ఏదంటే నిషేధార్థక వాక్యం. తర్వాత ఇతరులను నిందించరాదు, మీరు అలా అనుకోవద్దు, సభను రసాభాస చేయకండి, అల్లరి చేయవద్దు, అలా అనుకోకండి, నీటిని వృధా చేయవద్దు, ఎక్కువసేపు నిద్రపోవద్దు, ఇతరులను ఎగతాళి చేయవద్దు. అంటే మనకు వద్దు అంటే నో అని చెప్పేవాటన్నీ ఏమవుతాయంటే అంటే మనం ఒకసారి తెలుగు రాకపోతే ఇందులో నో అనిపిస్తుంది కదా, అలాంటి వాక్యాలన్నీ ఏమవుతాయంటే మనకు నిషేధార్థక వాక్యాలు అవుతాయి. తర్వాత ప్రశ్న, తర్వాత సంభావనార్థకం అండి, అంటే ఊహని తెలిపేవి. సంభావనార్థకం అంటే ఊహని తెలిపేవి. పరీక్షా ఫలితాలు నెలాఖరుకు రావచ్చు అంటే ఊహించుకోవడం. సంభావనం అంటే సంభావనం జరుగుతుంది అని, అంటే సంభావించడం అంటే జరుగుతుందేమో అని, అంటే ఊహించుకోవడం అన్నమాట. పరీక్ష ఫలితాలు నెలాఖరుకు రావచ్చు అంటే మనకు డిఎస్సి నెక్స్ట్ మంత్లో నోటిఫికేషన్ పడవచ్చు, రేపు ఊరికి వెళ్ళవచ్చు, ఉపాధ్యాయుడు ప్రశ్నలు అడగవచ్చు, టెట్ నోటిఫికేషను ఈ మంత్లో రావచ్చు. ఇవన్నీ వచ్చు అనేటన్నీ మనకేమవుతుందంటే సంభావనార్థకము, అంటే ఊహించుకొని, అంటే రేపు వర్షం రావచ్చు ఇలాంటివన్నీ, అంటే రేపు జరిగేదాంటిని ఊహించుకోదాన్ని, అంటే సంభవించవచ్చు, రేపు జరగవచ్చు అనే వాటిని అన్నింటినీ ఏమని అంటామంటే సంభావనార్థక వాక్యాలు అంటారు. తర్వాత సందేహార్థక వాక్యాలు అంటే సందేహాన్ని, అంటే క్వశ్చనింగ్ ఉంటుందన్నమాట, మనకు ఈజీగా పెట్టుకోవచ్చు. ఎట్లా అంటే మనకు ఇక్కడ ప్రశ్నార్థక వాక్యం కూడా ఉంటుంది. సరే, సందేహం అంటే చూడండి, సందేహాన్ని వ్యక్తం చేసే వాక్యాలు ఓ, ఏమో అనే ప్రత్యయాలు చేసి ఏర్పడతాయి. గోపాల్ పని చేస్తాడో చెయ్యడో అంటే మనకు అక్కడ డౌట్ వస్తుందన్నమాట. సో సందేహము అంటే మనకు డౌట్ అని అర్థం. ఇప్పుడు అతడు వస్తాడో రాడో, డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందో రాదో, టెట్ నోటిఫికేషన్ ఈ నెలాఖరికి వస్తుందో రాదో, ఇలాంటివి అన్నమాట. అట్లా డౌట్ వస్తే, అలా సందేహాలు వస్తే అవి ఏమవుతాయంటే సందేహార్థక వాక్యాలు. ఉదాహరణలు చూద్దాం. కిషన్ చదువుతాడో లేదో, అక్క చదువుతుందో చదవదో, వర్షం కురుస్తుందో కురవదో, ఉద్యోగం వస్తుందో రాదో, ఇలా అన్నమాట. ఇలాంటివి వస్తాయో రాయో ఇవన్నీ కూడా మనకేమవుతాయంటే సందేహార్థక వాక్యాలు అవుతాయి. ఆశ్చర్యార్థకం, ఆశ్చర్యం, సంతోషం మొదలైన భావనలు తెలియజేసేవి. అబ్బా, అబ్బబ్బా అంటే మనకు ఇది ఉంది కదా, ఇది ఆశ్చర్యార్థక గుర్తు అనమాట. సో ఇది వచ్చినా మనము ఈజీగా గుర్తుపట్టవచ్చు. ప్రతిదానికి ఆశ్చర్యార్థక వాక్యాలకి ఇదైతే ఈ గుర్తు అయితే ఉంటుంది. ఆశ్చర్యార్థక గుర్తు మనం గుర్తుపట్టవచ్చు అనమాట. అబ్బా, అబ్బబ్బా, ఆహా, ఆహా, ఓహో, ఇవన్నీ నిజంగా డిఎస్సి మనం పాస్ అవుతాం కదా, ఇలాంటివి అన్నమాట ఆశ్చర్యార్థకం. ఓహో, నాకు డిఎస్సి జాబ్ వచ్చిందా, ఇలా అంటే మనం ఆశ్చర్యం కలిగించే వాక్యాలంటేనే ఆశ్చర్యార్థక వాక్యాలు అంటారు. తర్వాత చూద్దాం. ఆహా, ఎంత బాగుందో. సో ఇది మనకు 2024 ఫిబ్రవరి టెట్లో ఇదే ఆహా ఎంత బాగుందో అనే ప్రశ్న అయితే రావడం జరిగిందండి. తర్వాత ప్రశ్నార్థకం, ప్రశ్నార్థకం అంటే క్వశ్చనింగ్ అనమాట. చూడు, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎవరు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎవరు, ఏమిటి అనే ప్రశ్నార్థక పదాలతో ఈ వాక్యాలు ఏర్పడతాయి. వాక్యాల చివర ఆ అనే ప్రత్యయం చేర్చబడటం ద్వారా ఏర్పడే వాక్యాలు కూడా ప్రశ్నార్థకాలే. చూడండి, సీత కలెక్టర్ అయిందా, మహాభారతం రాసిందెవరు, ఆంజనేయుడు సముద్రలంఘనం ఎందుకు చేశాడు, ఆమెకు ఉద్యోగం వచ్చిందా, మహాభారతం నన్నయ్య రాశాడా, అంటే ఇక్కడ ఏంటి మనకు అనుమానం, అంటే ప్రశ్నిస్తుంది అనమాట. నిజంగా నీకు ఉద్యోగం వచ్చిందా, నిజంగా టెట్ నోటిఫికేషన్ వచ్చిందా అంటే అక్కడ మనం క్వశ్చనింగ్ అంటే డౌట్తో అడుగుతున్నాం అనమాట. అవి ప్రశ్నిస్తున్నాం కాబట్టి అవి ఏమవుతాయంటే ప్రశ్నార్థక వాక్యాలు అవుతాయి. అవ్వ శిష్యులకు ఏమిచ్చింది, అవ్వ శిష్యులకు ఏమిచ్చింది, ఇవన్నీ కూడా మనకేమవుతాయంటే ప్రశ్నార్థక వాక్యాలు అవుతాయి. తర్వాత చూద్దాం. తర్వాత నిశ్చయార్థక వాక్యం. నిశ్చయము అంటే ఖచ్చితము అని అర్థం. ఇక్కడ చూడండి, నిశ్చయమైన నిర్ణయాలు తెలిపే వాక్యాలు నిశ్చయార్థక వాక్యాలకే అవధారణార్థక వాక్యాలు అనే పేరు.
తప్పనిసరి అనే అర్థాన్ని ఇచ్చే ప్రక్రియ. నిశ్చయార్థకం అంటే తప్పనిసరిగా, ఖచ్చితంగా అని అర్థం. నిశ్చయంగా చెప్పదలచిన పదం మీద ఏ అనే ప్రత్యయం వస్తుందంటే ఏ వస్తుంది. రాజారావుకు డాక్టరేట్ వచ్చింది, వర్షం పడింది, 6 నెలలలోపు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది మనకన్నారు కదా. డిసెంబరు 31కి పూర్తిగా మనకు డిసెంబర్ 31 కల్లా పూర్తిగా అయిపోవాలి అన్నీ కూడా. తర్వాత 3 నెలలకు టెట్ నోటిఫికేషన్ వస్తుంది, 6 నెలలకు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. మనకి కరెక్ట్గా సరిపోయేది అనమాట. 6 నెలలకు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందంటే ఖచ్చితంగా తప్పనిసరిగా వస్తుంది కాబట్టి ఇది వాడతాం. నెలాఖరుకు పరీక్షా ఫలితాలు వస్తాయి, యుద్ధాల వల్ల నష్టపోయే సామాన్యులే, భార్గవి టీచరే, గోపాల్ డాక్టరే, ఇవన్నీ కూడా నిశ్చయార్థకం అంటే తప్పనిసరిగా గ్యారెంటీగా జరిగే వాటిని అన్నింటినీ ఏమని పిలుస్తామంటే మనము నిశ్చయార్థక వాక్యాలు అని అంటారు. తర్వాత చూద్దాం. తర్వాత వచ్చేసి సామర్థ్యార్థకము అంటే ఒక వ్యక్తి వ్యవస్థల సామర్థ్యాన్ని తెలిపేవి. ఒక వ్యక్తికి కానీ, వ్యవస్థకు కానీ లేదా యంత్రానికి కానీ ఉన్న సమర్థతను సూచించే వాక్యం ఏదంటే సామర్థ్యార్థకము. అంటే వాళ్ళ సామర్థ్యాన్ని మనము సూచిస్తాం అన్నమాట దాన్ని. అంటే ఇప్పుడు గోపాల్ చెట్టు ఎక్కగలడు అంటే అతను ఎక్కగలడు. మా టీచరు పాఠాలు బాగా చెప్పగలదు అంటే ఇక్కడ ఏంటి, సమర్థత, వాళ్ళ సమర్థతను తెలియజేస్తుంది అనమాట. కాబట్టి అది సామర్థ్యార్థక వాక్యాలు అవుతాయి. ఇక్కడ కలడు, కలదు, కలరు వంటి పదాలు వస్తాయి. కల ప్రత్యయాలు ఈ అర్థం వాక్యం గల కనిపిస్తాయి. ఏంటంటే సామర్థ్యార్థకం. నేను డిఎస్సి సాధించగలను, నేను ఈదగలను, నేను ఎంత దూరమైనా పరిగెత్తగలను, రవి గంటలో 100 పద్యాలు అప్పచెప్పగలడు, రవి బొమ్మలు వేయగలడు అంటే అతని సామర్థ్యాన్ని, అతని సమర్థతను తెలియజేస్తుంది అనమాట. ఇక్కడ శారద పాట బాగా పాడగలదు, ఇలాంటివన్నీ. అంటే చూడండి, గోపాల్ చెట్టు ఎక్కగలడు, వాణి వంట బాగా అంటే వాళ్ళ సమర్థతను మనము ఇక్కడ తెలుపుతుందన్నమాట. మన సమర్థతను తెలిపేదాన్ని ఏమని పిలుస్తామంటే సామర్థ్యార్థక వాక్యం అంటారు. తర్వాత వ్యతిరేకార్థకం, పని జరుగునట్లు తెలిపే వాక్యం లేదు, కాదు అనే శబ్ద ప్రయోగం చేరుతుంది. ఒకే ఒక ఆవు తిరిగి రాలేదు, పిల్లలు అరవడం లేదు, రంగారావు మాస్టర్కు డాక్టరేట్ రాలేదు, డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు. అట్లే వ్యతిరేకార్థకం ఇవి కూడా వస్తాయండి. తినక, చేయక, వెళ్ళక, ఇవి కూడా అడుగుతారు మనకు. సో తినక అనేది ఏమిటి, ఏ పదం అవుతుందంటే వ్యతిరేకార్థకం. చేయక, ఇదే డైరెక్ట్ క్వశ్చన్. చేయక అనే వాక్యము ఈ క్రింది వాక్యాల్లో దేనికి సంబంధించింది? చేయక అంటే మనకు ఇక్కడ కా వస్తుంది కదా, ఇవన్నీ కూడా వ్యతిరేకార్థక వాక్యాలు వస్తాయన్నమాట. తర్వాత అసమార్థకము ఒక వ్యక్తి వ్యవస్థకు సామర్థ్యం లేదని తెలుపు వాక్యాలను అసమార్థక వాక్యం అంటారు. ఈ వాక్యంలో జాలడు, జాలదు, జాలరు అనే పదాలు ప్రయోగించబడును. ఉదాహరణ, ఉపాధ్యాయుడు బోధింపచాలడు, గోపాల్ చెట్టు ఎక్కజాలడు, ఇవన్నీ కూడా అసమర్థార్థకం. ఇవన్నీ ఎక్కువగా రావండి. మనల్ని ఎక్కువగా అడిగేటి ఏంటంటే వ్యతిరేకార్థక వాక్యాలు, నిశ్చయార్థక వాక్యాలు, ప్రశ్నార్థక వాక్యాలు, ఇట్లా ప్రార్థనార్థకము, ఆశ్చర్యార్థకం, ఇలాంటివి ఎక్కువగా మనల్ని అడుగుతూ ఉంటారండి. తర్వాత ప్రార్థనార్థక వాక్యం, ఏదైనా పనిని చేయమని ప్రార్థిస్తున్నట్లు చెప్పే వాక్యాలు. అంటే ఒకదాన్ని చెయ్యమని ప్రార్థిస్తే అది ప్రార్థనార్థకం అవుతుంది. ఈ వాక్యాల ముందు దయచేసి కాస్త లాంటి పదాలు వస్తాయి. కాస్త, దయచేసి పని ఇవ్వండి, దయచేసి నోటిఫికేషన్ వదలండి, ఇలాంటివన్నీ కూడా మనకేమొస్తాయంటే ప్రార్థనార్థకము అవుతుంది. అదేవిధంగా కాస్త జరగండి, దయచేసి వినండి, దయచేసి సెలవు ఇవ్వండి, ఇవన్నీ కూడా మనకేమవుతుందంటే ప్రార్థనార్థక వాక్యాలు అవుతాయి. తర్వాత హేత్వార్థకము. సో ఇది కూడా లాస్ట్ ఎట్లయితే రావడం జరిగింది. కారణాన్ని సూచించే వాక్యాలు అంటే వాక్యంలో మొదట చెప్పిన విషయం రెండోసారి చెప్పిన విషయానికి హేతువు అంటే కారణం అనేది తెలుసుకోవాలి. అయితే అవి హేత్వార్థక వాక్యము. కాలు జారి కింద పడింది, కాలు జారి కింద పడింది, ఎందుకు కింద పడ్డావు? కాలు జారింది కాబట్టి. కాలు జారడం అనేది మనకి ఇక్కడ హేతువు అంటే కారణం అవుతుందన్నమాట. సో అలా గుర్తుపెట్టుకోవాలి. కింద పడ్డావు, ఎందుకు పడ్డావు? కాలు జారడం వల్ల. కాలు జారడం అంటే ఇక్కడ హేతువు వల్ల ఈ పని జరుగుతుందన్నమాట. దాన్ని హేత్వార్థక వాక్యం. వానలు కురిసి పంటలు పండాయి, పంటలు పండాయి, ఎందుకు పండాయి? వానలు కురిసినాయి కాబట్టి. అంటే దానికి కారణం ఉంటుందన్నమాట. సో ఏ వాక్యంలో అయితే మనకు కారణం కనబడుతుందో ఇవన్నీ కూడా మనకు అంటే హేతువు. కారణం కనబడితే దాన్ని ఏమని పిలుస్తామో హేత్వార్థక వాక్యం. రెండోసారి చెప్పిన విషయానికి హేతువు ఉంటే
దానికి ఏమని పిలుస్తాం, హేత్వర్ధకం వాక్యం. సీత తినక సన్నబడింది, ఇవన్నీ కూడా హేత్వర్ధక వాక్యాలు. తర్వాత ఆత్మార్థకము. సో ఇదంత ఇంపార్టెంట్ కాదండి, దాదాపు ఇంతవరకు చాలా తక్కువ సందర్భాలు ఇలాంటి ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. వ్యక్తి తన కోసం తాను కార్యాన్ని నిర్వర్తించుకునే దాన్ని ఆత్మార్థక వాక్యం అంటారు. నేను వంట చేసుకున్నాను, మహాత్మా గాంధీ గురువుని ఎంచుకున్నాడు, సుబ్బయ్య ఇల్లు కట్టుకున్నాడు, మా అక్కయ్య పుస్తకం కొనుక్కున్నది, గోపాల్ చదువుకుంటున్నాడు, పిల్లవాడు ఆడుకుంటున్నాడు, గోపాల్ తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. ఇవన్నీ ఏమవుతాయంటే మనకు ఆత్మార్థకము. తర్వాత ఆశీర్వాదకం. ఇవి ఎక్కువగా మనల్ని అడుగుతూ ఉంటారండి. ఆశీర్వాదకం గురించి కూడా. నీవు 100 ఏళ్ళు వడిదిల్లు. ఇది మనకు ఫిబ్రవరి 24లో టెట్లో అయితే అడిగారండి. నాకు ఎగ్జాక్ట్లీ డేట్ అయితే గుర్తులేదు, కానీ మనకు లాస్ట్ టెట్లో 100% ఈ ప్రశ్న అడగడం జరిగింది. నీవు 100 ఏళ్ళు వడిదిల్లు, నీకు డిఎస్సి వచ్చుగాక, నువ్వు టెట్ 120 మార్కులతో పాస్ అవ్వుగాక. ఇవన్నీ ఏంటంటే ఆశీర్వాదకం. నువ్వు నిన్ను 100 ఏళ్ళు జీవించు, నువ్వు సుమంగలిగాక. ఇవన్నీ ఏంటి, ఆశీర్వాదక వాక్యాలుగా వస్తాయి. సో ఇవన్నీ అవేనండి. సో ఇలా కనుక మనం రాసుకున్నట్లయితే అనుమర్థకం అంటే లోపలికి రావచ్చు, గోపాల్ చెట్టెక్కడు, నిషేధార్థకం అంటే మీరు రావద్దు, ప్రశ్నార్థకం అంటే వారందరికీ ఏమైంది, ఆశ్చర్యార్థక వాక్యం అంటే ఆహా ఎంత బాగుంది, విద్యార్థకం అంటే చేతుల కడుక్కో, ఇది విధిగా చేయాల్సిందని, హేత్వార్థకం అంటే వర్షాలు లేక పంటలు పండలేదు. సో ఇవన్నీ కూడా మనకు వాక్య భేదాలు. ఖచ్చితంగా మనకు 1 నుంచి 2 మార్కులు తెప్పించే ప్రశ్నలండి ఇవి. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.